నమస్కారం అశ్లేష గారు. నమస్కారం. చాలామంది టీనేజ్ పిల్లలు కనుక మనం చూస్తే అండి మెమరీ లాస్ అనేది చూస్తూనే ఉన్నాం మనం ఇవాళ. అండ్ కొంతమంది పిల్లలు రేపు ఎగ్జామ్ ఉంది అని అంటే ఈరోజు నైట్ అంతా చదువుతారు, కానీ పొద్దున్న లేచిన తర్వాత గుర్తులేదని చెప్పేసి ఒక మాట అనేస్తారు. పెద్దవాళ్ళలోనే కాదు, పిల్లల్లో కూడా ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది ఇప్పుడు. బట్ చిన్న వయసులోనే మెమరీ లాస్ అని అంటే చూసే వాళ్ళకి కూడా వినేవాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుందన్న, అయ్యో మనకే అయ్యో అలా అయిపోతుందా అని చెప్పేసి ఒక క్లారిటీకి వచ్చేస్తాం అనమాట. బట్ ఫ్యూచర్ కనుక అది కంటిన్యూ అవుతుంది అని అంటే దాని ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, చాలా తెలియకుండానే చాలా ఉంటాయి. ఎలా అండి దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే పిల్లల్లో మెమరీ పవర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఏం చేయాలి? ఇది ఎందుకు వస్తుంది అసలు నిజం చెప్పాలంటే ఒక యాక్సిడెంట్లో కానీ జెనెటిక్ లోపాలు ఉంటే కానీ తప్ప మెమరీ లాస్ అనేది అవ్వదండి. నాకు మెమరీ పోయింది, మధ్య మెమరీ తగ్గిపోయింది, ఇవన్నీ మనం తరచుగా వినే రీజన్స్ ఇవి. ఎగ్జామ్ లో కూడా మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే చదివేంత వరకు గుర్తుంది, ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక మర్చిపోయాను, నువ్వు చూసావు కదమ్మా రాత్రి 1 గంట వరకు చదివాను నేను అంటారు. రీజన్ ఏంటి అంటే రీసెంట్ గా ఒక స్టడీ కండక్ట్ చేశారండి. ఇది 6th క్లాస్ 5th క్లాస్ వయసు నుండి ఇంటర్ 2nd ఇయర్ చదివే పిల్లల వరకు కండక్ట్ చేశారు. సుమారుగా 1,00,000 మంది విద్యార్థుల మీద ఈ రీసెర్చ్ కండక్ట్ చేశారు. అందులో తెలిసిన విషయం ఏంటంటే నైట్ టైమ్ స్లీప్ టైం, నైట్ ఓఎల్స్ అంటాం వెళ్ళి, అంటే నైట్ గుడ్ల గోబులు. మనం ఇంతకు ముందు బుద్ధిగా 8:30కి భోజనం చేసి 1 గంట చదువుకుని 10 గంటల వరకు పడుకుని పోయే పిల్లల్ని చూసేవాళ్ళం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే స్కూల్ నుంచి రాగానే ఒక యాక్టివిటీ ఏదో ఒక పెట్టి, ట్యూషన్ పెట్టి, 1-to-1 ట్యూషన్, గ్రూప్ ట్యూషన్ పెట్టేసి 9:30కి పిల్లోడు అలసిపోయి ఇంటికి వస్తే వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఈ గంట నీ ఇష్టం, నువ్వేం కావాలితే అది చేసుకో అని ఫోన్ ఇస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫోన్ దొరకలేదు కదా. ఇప్పుడు ఆ బాబు చాలా ఎపటైట్ అనమాట, ఫోన్ ఎపటైట్ కూడా పెరిగిపోయింది. 1 గంటే కదమ్మా, 1 గంట అయినా నన్ను పని చేసుకోనివా, నాకు ఇష్టం వచ్చినట్టు ఉండలేవా అనేటప్పటికి పేరెంట్స్ ఫోన్ ఇస్తున్నారు. ఫోన్ ఇవ్వడంలో ఏ మాత్రం తప్పులేదు, ఫోన్ వాడడంలో కూడా ఏ మాత్రం తప్పులేదు. దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇరా, మనం వాడుకోవాలి. కాకపోతే నైట్ టైం ఫోన్ వాడుకోవడం మెమరీ పైన ఇంపాక్ట్ అవుతుందంట. ఎలా అంటే మన బ్రెయిన్లో వైట్ మ్యాటర్ అని ఒకటి ఉంటుంది కాంపోనెంట్. ఈ ఫోన్ ఏదైతే ఫోన్ నైట్ వాడుతున్నామంటే అర్థం ఏంటి అంటే నైట్ మనం పడుకోవట్లేదు అని, పడుకోవాల్సిన టైంకి పడుకోవట్లేదు అని. సో ఎప్పుడైతే బ్రెయిన్కి సరైన టైంలో సరైన నిద్ర మనం ప్రొవైడ్ చేయలేకపోతే బిహేవియరల్ అండ్ కాగ్నేటివ్ ఆస్పెక్ట్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇది వెంటనే